హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ఇప్పుడు సీరియల్స్కి బదులు సినిమా లాంటి ఒక పూర్తి కథని మీకు వినిపించాలని ఇలా వచ్చాను. కథ పేరు దగ్గరైన మరో ప్రేమ. ఈ కథ రైటర్ రేవతి అంటే నేనే రాశాను. ఈ కథపై రైట్స్ అన్ని నాకే ఉంటాయి. ఈ కథని మరో ఛానల్లో నా అనుమతి లేకుండా ఇచ్చారు. ఒకవేళ మీలో ఎవరైనా ఆ ఛానల్లో ఈ కథ చదివి కాపీరైట్ స్టోరీ అనుకుంటారేమో అని ఈ విషయం ముందుగానే చెప్తున్నాను. ఇక కథలోకి వెళ్తే, యుఎస్ ఓ పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ముందు డాక్టర్ కార్తిక్ తన తల్లి శాంతికి ఆపరేషన్ ఎలా జరుగుతుందనే టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతుంటాడు. మరో పక్క కార్తిక్ తండ్రి కూడా అదే టెన్షన్లో ఉంటాడు. కొద్దిసేపటికి డాక్టర్ ఇందు శాంతి గారికి ఆపరేషన్ చేసి బయటకు వస్తుంది. కార్తీక్ చనువుగా ఇందు చేతులు పట్టుకొని, ఏయ్ ఇందు, మా అమ్మకి ఆపరేషన్ ఎలా జరిగింది అని అడుగుతాడు. ఇందు నవ్వుతూ, టెన్షన్ పడకు కార్తీక్, ఆంటీకి ఆపరేషన్ సక్సెస్ అయింది, త్వరలోనే ఆంటీ కోలుకుంటారు అని చెప్తుంది. కార్తీక్తో పాటు కార్తీక్ వాళ్ళ నాన్నగారు కూడా అది విని రిలాక్స్ అవుతారు. అంకుల్, మీరు వెళ్ళి ఆంటీని చూడండి అంటుంది హిందూ. అలాగేనమ్మా అని కార్తీక్ తండ్రి లోపలికి వెళ్తాడు. ఇందు కార్తీక్ నెత్తి మీద ఒక ముట్టికాయ వేసి, అయినా నువ్వేంట్రా, నువ్వు పెద్ద డాక్టర్ అయి ఉండి ఆంటీకి నాతో ఆపరేషన్ చేయించావేంటి అని అడుగుతుంది. కార్తీక్ నవ్వుతూ ఎదురుగా ఉన్న ఇందు రెండు భుజాల మీద చనువుగా చేతులు పెట్టి తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, కారణం ఉంది ఇందు, నా సొంత వారికి ఆపరేషన్ చేయాలంటే నా హ్యాండ్స్ షేక్ అవుతాయి. అంతదాకా ఎందుకు, రేపు నీకేదైనా ఆపరేషన్ చేయాలన్నా నా హ్యాండ్స్ షేక్ అవుతాయి అంటాడు. ఇందు కూడా కార్తీక్ కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా అదే హాస్పిటల్లో డాక్టర్స్గా చేస్తున్న నలుగురు ఫ్రెండ్స్ వచ్చి, హలో ప్రేమ పక్షులు, ఇది హాస్పిటల్ అండి, ఇక్కడ కూడా మీరు ఇలాగే ప్రేమించుకుంటే ఎలా చెప్పండి అంటారు తమాషాగా. కార్తీక్ నవ్వుతూ, అదేమీ లేదురా, ఇందు మా అమ్మకి ఆపరేషన్ చేసింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అంటాడు. ఒరే కార్తీక్, మేము ఇంతమంది ఉండగా ఆంటీకి ఇందుతోనే ఎందుకు ఆపరేషన్ చేయించావురా అని అడుగుతాడు వారిలో ఒక ఫ్రెండ్. ఎందుకంటే ఇందు నా కాబోయే భార్య కాబట్టి అంటాడు ఇందుని దగ్గరికి తీసుకుంటూ. ఆంటీకి ఆపరేషన్ విషయంలో కూడా మమ్మల్ని కాదని ఇందుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చావన్నమాట అంటాడు మరొక ఫ్రెండ్. అన్న మాట కాదు, ఉన్న మాటే, ఇందు తర్వాతే నాకు ఏ ఫ్రెండ్ అయినా అని. ఇందు, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నేను వెళ్ళి అమ్మని చూసి వస్తాను, ఈలోపు నీ డ్యూటీ ముగించుకొని రెడీగా ఉండు, ఇద్దరం కలిసి బయటకు వెళ్దాము అని లోపలికి వెళ్తాడు. ఏంటిందు, మా వాడికి అంతగా ఏ మందు పెట్టావు, నువ్వంటే ఇంతగా పడి చస్తున్నాడు అని అంటారు వాళ్ళు నవ్వుతూ. ఈడియట్స్, అందరం కలిసే కదా చదువుకుంది, నా గురించి మీకు తెలియదా, నేను కార్తీకి మందు పెట్టేదానిలా కనిపిస్తున్నానా అంటుంది కాస్త కోపంతో. ఏమో, మాకు తెలియకుండా కార్తీక్కి ఏదైనా మందు పెట్టావేమో అంటారు వాళ్ళు నవ్వుతూ. మీరు డాక్టర్స్ అయ్యుండి డాక్టర్స్లా మాట్లాడకపోతే మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేస్తాను జాగ్రత్త అంటుంది అదే కోపంతో. వాళ్ళు నవ్వుతూ, మేము ఊరికనే అలా అన్నాంలే ఇందు, నిజం చెప్పాలంటే కార్తీక్కి నువ్వంటే ప్రాణం, నువ్వు ఒక్కరోజు హాస్పిటల్కి రాకపోయినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మూడీగా ఉంటాడు, మీరిద్దరూ ఎప్పటికీ విడిపోకుండా అలాగే ఉండాలి అని చెప్పి వెళ్తారు. కానీ ఆ మాటలకి ఇందు మనసులో ఏదో భయం అలుముకుంటుంది. తన ప్రేమ ఎంతవరకు నిలబడుతుందో తనకే తెలియని పరిస్థితి. ఒక నిర్మానుష ప్రదేశంలో కార్తీక్ ఇందు ప్రేమతో నిండిన వాళ్ళ మనసులను పంచుకుంటూ మాట్లాడుతూ కూర్చుంటారు. ఇందు కార్తీక్ చేతిలో చెయ్యి పట్టుకొని కూర్చొని, కార్తీక్, మనం ఎప్పుడు ఇలాగే ఉంటామా, మన పెళ్ళి జరుగుతుందా అని అడుగుతుంది. కార్తీక్ కొంచెం సీరియస్గా చూస్తూ, ఏయ్ ఏంటి ఆ మాటలు, మన పెళ్ళి ఎందుకు జరగదనుకుంటున్నావు, అసలు మా అమ్మా నాన్నకి నువ్వు ఎంత బాగా నచ్చావో తెలుసా అంటాడు. ఇందు మనసులో ఉన్న భయాలతో బాధపడుతూ, నాకు ఆంటీ అంకుల్తో ప్రాబ్లం లేదురా, మా పేరెంట్స్తోనే ప్రాబ్లం, మా ఆచారాలు కట్టుబాట్లు వేరు, ఈ ప్రేమ వ్యవహారాలు వాళ్ళకి అస్సలు నచ్చవు, నేను అమెరికా రావడానికి వాళ్ళని ఎంతగా ఒప్పించాల్సి వచ్చిందో నాకు మాత్రమే తెలుసు, అందుకే మా వాళ్ళ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నాను కార్తీక్ అంటుంది. నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకిందు, నేను మీ వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను, మన పెళ్ళి అందరి అంగీకారంతో జరుగుతుంది, సరేనా అంటూ తనకి ధైర్యం చెప్తాడు. ఇందు చిరునవ్వుతో కార్తీక్ గుండెల మీద వాలిపోయి, నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడల్లా నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది కార్తీక్,
అన్నట్టు పెళ్లి కాగానే పిల్లల్ని మాత్రం నేను వెంటనే కనను అంటుంది. ఎందుకు అంటాడు అర్థం కానట్టుగా చూస్తూ. ఎందుకంటే కొన్నాళ్ళు నీతో సంతోషంగా గడిపిన తర్వాత పిల్లల్ని కనాలని ఉంది. నేను సంతోషంగా ఉండాలంటే మనం పిల్లల్ని కనడానికి కొంత టైం తీసుకుందాం అంటుంది. కార్తీక్ నవ్వుతూ సరే నీ ఇష్టం అని తనని ప్రేమగా హత్తుకుంటాడు. ఒకరోజు రూమ్లో కార్తీక్ ఫ్రెండ్స్ సరదాగా డ్రింక్ చేస్తూ 100% మూవీ చూస్తుంటారు. సినిమా చివర్లో తమన్నా అజిత్‌ని బకరా చేసి వాళ్ళ బావని నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం చూసి అందులో వాసు అనే ఫ్రెండ్ మాట్లాడుతూ ఒరేయ్! అలా సైడ్ హీరోని పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి చివరికి అతన్ని బకరా చేస్తే పాపం అతని పరిస్థితి ఎలా ఉంటుందిరా అని అడుగుతాడు. నీ టైం బాగలేక నీకెప్పుడైనా అలా బకరా అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మాకు చెప్పరా అని మిగతా వాళ్ళు ఎగతాళిగా మాట్లాడతారు. ఆ మాటలకి కార్తీక్‌తో సహా అందరూ నవ్వుతుంటారు. వాసు ఆ సినిమా క్లైమాక్స్ చూస్తూ ఎంతైనా బావ మరదలు లవ్ స్టోరీస్ బాగుంటాయిరా. ఒరేయ్ కార్తీక్ నీకు మరదలుందా అని అడుగుతాడు. ఒక్కరేం కర్మ నాకు ముగ్గురు మరదలున్నారని మా అమ్మ చెప్తుంది. అంటే మా అమ్మకు ముగ్గురు అన్నయ్యలు. వారికి ఒక్కొక్క కూతురు లెక్క నాకు ముగ్గురు మరదలున్నారంట. మా అమ్మా నాన్న ఇండియాకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతారు కానీ నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలీదు అంటాడు కార్తీక్. అదేంట్రా అంత నిర్లక్ష్యంగా మరదల గురించి తెలీదంటున్నావు అంటాడు వాళ్ళలో ఒక ఫ్రెండ్. నేను చిన్నప్పుడు ఎప్పుడో నా సెకండ్ క్లాస్ పూర్తి కాగానే ఇండియా వదిలి అమెరికా వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడూ ఇండియా వెళ్ళలేదు. ఇక వాళ్ళ గురించి నాకేం గుర్తుంటుంది అంటాడు కార్తీక్. అయినా కార్తీక్‌కి ఇందు ఉండగా ఇంకా మరదలతో పనేంట్రా అంటాడు మరో ఫ్రెండ్. ఎస్ నాకు నా ఇందు ఉండగా మరదల గురించి ఎందుకు ఆలోచిస్తాను అంటాడు కార్తీక్ కూడా. వాసు మాట్లాడుతూ నాకు ఏ మరదలు లేదు, ఏ లవరు లేదు. అచ్చమైన ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది అంటూ వాళ్ళ మాటలు అలా సాగిపోతుంటాయి. ఒకరోజు కార్తీక్ వాళ్ళమ్మ శాంతి భర్తతో కలిసి వాళ్ళ అన్నలతోనూ వదినలతోనూ మేనకోడలతోనూ వీడియో కాల్ మాట్లాడుతూ ఏయ్ పల్లవి ఏంటే అలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు, ఈ అత్తయ్యతో మాట్లాడవా అని అంటుండగానే కార్తీక్ ఇందుతో కలిసి లోపలికి వస్తాడు. ఇందు వాళ్ళని చూసి హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అంటూ నవ్వుతూ పలకరిస్తుంది. హాయ్ ఇందు అని వాళ్ళు కూడా ఇందుకి బదిలిస్తారు. మా అమ్మ వాళ్ళ అన్నయ్యతో వీడియో కాల్ బిజీగా ఉంది కానీ మనం లోపలికి వెళ్దాం పదా అని ఇందుని లోపలికి తీసుకెళ్తాడు కార్తీక్. కార్తీక్ పేరెంట్స్ కూడా కార్తీక్ ఇందుతో అలా హ్యాపీగా ఉండటం చూసి వాళ్ళు కూడా సంతోషపడుతుంటారు. ఇక్కడ కార్తీక్ ఇందుతో ప్రేమ ముచ్చట్లు పంచుకుంటూ ఉంటే అక్కడ శాంతి భర్తతో కలిసి వాళ్ళ పుట్టింటి వాళ్ళతో అనుబంధాలు పెంచుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఇందు ఇండియా వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కే ముందు కార్తీక్‌తో మాట్లాడుతూ, ఇంత సడన్‌గా ఇండియా వెళ్తానని నేను మాత్రం అనుకున్నానా కార్తీక్? మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదని తెలిసిన దగ్గర నుంచి నా మనసు అల్లాడిపోతుంది. నేను ఇండియా వెళ్ళినా నీకు రోజు ఫోన్ చేస్తూనే ఉంటాను కదా అని కార్తీక్‌కి నచ్చచెప్తుంటుంది. కానీ కార్తీక్ కన్నీటి పొరలతో మాట్లాడుతూ, ఏంటో ఇందు నువ్వు నాకు దూరంగా వెళ్తున్నావంటే భరించలేకపోతున్నాను. నిన్ను చూడకుండా ఎలా ఉండాలి ఇందు అంటాడు. ఇందు కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది కార్తీక్ కానీ తప్పడం లేదు అంటుంది. కార్తీక్ కూడా అంతే బాధపడుతూ నాకు ముందే తెలిసి ఉంటే నేను కూడా నీతో పాటు ఇండియా వచ్చి మన పెళ్ళికి మీ పెద్దల్ని ఒప్పించేవాడిని కదా అంటాడు. నేను అక్కడికి వెళ్ళి మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కాస్త చక్కబడ్డాక నీకు ఫోన్ చేస్తాను కార్తీక్. నువ్వు వచ్చి మన పెళ్ళి గురించి మాట్లాడదు గాని సరేనా అంటుంది. అలాగే అన్నట్టుగా కార్తీక్ తల ఊపుతాడు. ఇందు బాధగా కార్తీక్‌ని హగ్ చేసుకుంటుంది. కార్తీక్ కూడా ఇందుని గట్టిగా తన గుండెలకు హత్తుకొని ఇందు దూరంగా వెళ్తున్నందుకు బాధపడుతుంటాడు. ఇందు కన్నీళ్లతోనే కార్తీక్‌కి బాయ్ చెప్పి ఇండియా వెళ్తుంది. అప్పటికి ఇందు వెళ్ళి 5 రోజులవుతుంది. ఇందు దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఇందుతో మాట్లాడపోయేసరికి కార్తీక్ పిచ్చివాడు అవుతుంటాడు. అనుక్షణం తన నెంబర్‌కి కాల్ చేస్తూ చిరాకు పడుతుంటాడు. కొడుకు అలా ఉండటం చూసిన శాంతి కూడా బాధపడుతూ అక్కడ ఇందు ఎలాంటి పరిస్థితిలో ఉందో మనకు తెలియదు కదా కార్తీక్. కాల్ చేస్తుందిలే నువ్వు కంగారు పడకు అని కొడుక్కి ధైర్యం చెప్తుంటుంది. కార్తీక్ ఇంకా బాధపడుతూ అసలు ఇందు నాతో మాట్లాడకుండా
ఎలా ఉండగలుగుతుందమ్మా? తన మీద నాకు బాగా కోపం వస్తుంది అంటాడు. శాంతి కొడుక్కి ధైర్యం చెప్తుంది కానీ మనసులో తను కూడా భయపడుతుంది. ఎందుకంటే ఇందు తన కుటుంబ పరిస్థితుల గురించి శాంతి కూడా చెప్పింది కాబట్టి. ఇలా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు గడిచిపోయాయి. అయినా ఇందు దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదు. చివరికి ఇక కార్తీక్ ఇండియా వెళ్ళడానికి బయలుదేరి పేరెంట్స్‌తో మాట్లాడుతూ, "ఇక నా వల్ల కాదమ్మా! నేను ఇండియా వెళ్ళి ఇందుని చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు" అంటుండగా కార్తీక్‌కి ఇందు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. కార్తీక్ తన కాల్ చూసి ఒక్కసారిగా ఆనందపడుతూ, "అమ్మ ఇందు ఫోన్ చేస్తుంది" అంటాడు. ఆ మాట వినగానే తల్లిదండ్రుల మొహంలో కూడా సంతోషం కనిపిస్తుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏమైపోయావు ఇందు? ఇన్ని రోజులుగా ఫోన్ చేయకుండా ఎలా ఉన్నావు?" అంటాడు. "నువ్వు ఇంట్లోనే ఉన్నావా కార్తీక్?" అని ఇందు మాటలు అటువైపు నుంచి వినిపిస్తుంటాయి. "ఇంట్లోనే ఉన్నాను" అంటాడు. "ఆంటీ, అంకుల్ నీ పక్కనే ఉన్నారా?" అని అడుగుతుంది. కార్తీక్ తల్లిదండ్రుల వైపు చూసి కాస్త ఆశ్చర్యపోతూ, "నా పక్కనే ఉన్నారు. దేనికి?" అని అడుగుతాడు. అయితే కార్తీక్, "నువ్వు ఆంటీ అంకుల్‌తోనే ఉండు. నేను వీడియో కాల్ చేస్తాను" అని ఫోన్ కట్ చేస్తుంది. ఇందు మాటలకి ముగ్గురు ఆశ్చర్యపోతుంటారు. ఆ వెంటనే ఇందు నుంచి వీడియో కాల్ వస్తుంటుంది. కార్తీక్ టెన్షన్‌తోనే కాల్ లిఫ్ట్ చేసి తనని చూస్తాడు. అంతే, ముగ్గురు ఇందుని చూసి షాక్ అవుతుంటారు. ఎందుకంటే మెడలో పచ్చని దారం కలిగిన మంగళసూత్రాలతో ఇందు పెళ్ళైన కొత్త పెళ్లి కూతురిగా కనిపిస్తుంటుంది. పెళ్లి చేసుకున్న ఇందుని చూడగానే ఒక్కసారిగా కార్తీక్ హృదయం ముక్కలవుతుంటుంది. ఇందు కన్నీళ్లు పెట్టుకుంటూ, "నన్ను మన్నించు కార్తీక్. ఇక్కడ పరిస్థితులకు తల వంచి నేను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆంటీ, అంకుల్ మీరైనా నన్ను అర్థం చేసుకొని కార్తీక్‌కి నచ్చచెప్పండి" అని వేడుకుంటుంది. కార్తీక్ కట్టలు తెచ్చుకున్న దుఃఖంతో తల్లిదండ్రుల వైపు చూస్తూ, "అసలు ఇందు ఏం మాట్లాడుతుందమ్మా? తను నన్ను కాదని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి?" అంటాడు. ఇందు కన్నీళ్లు పెట్టుకుంటూ, "కార్తీక్ నేను చెప్పేది విను. నేను ఆడపిల్లని. నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి దాటి బయటికి రాలేకపోయాను" అంటుంది. కార్తీక్ కోపంతో ఊగిపోతూ, "పిచ్చిగా మాట్లాడకు ఇందు. ఇప్పటికైనా ఏం పర్వాలేదు. నేను ఇప్పుడే ఇండియా బయలుదేరి వస్తాను. నిన్ను వెంటనే ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను" అంటాడు. "వద్దు కార్తీక్. నేను నా ఒక్కదాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. నా కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. నా తర్వాత పెళ్లి కావాల్సిన నా చెల్లెలు ఉంది. నేను ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం నా కుటుంబం అంతటి మీద పడుతుంది. నన్ను అర్థం చేసుకో కార్తీక్ ప్లీజ్" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కొద్దిసేపటికి ఇందుకి ఇందు అని తన భర్త పిలవడం వినిపించి కన్నీళ్లు పెట్టుకుంటూ, "ఆంటీ, అంకుల్ కార్తీక్‌ని జాగ్రత్తగా చూసుకోండి" అని ఫోన్ కట్ చేస్తుంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇండియాలో శాంతి తన ముగ్గురు అన్నలు వదినలకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ, కార్తీక్ ఇందుని మర్చిపోలేక డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి ఆ మత్తులో చావడానికి చెయ్యి కోసుకున్నాడు. సమయానికి వాళ్ళ ఫ్రెండ్స్ చూడబట్టి నా కొడుకు నాకు దక్కాడు, లేదంటే అని ఏడుస్తుంటుంది. అన్న వదినలు శాంతిని ఓదారుస్తూ, "ఊరుకో అమ్మా, ఈ పల్లెటూరులో మన మధ్య కార్తీక్ మామూలు మనిషి అవుతాడని నమ్మకం ఉంది. కానీ ఆ ఇందు అనే అమ్మాయి ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ అమ్మాయిని కలవాలనే ప్రయత్నం చేస్తాడేమో" అంటారు అన్నా వదినలు. శాంతి కన్నీళ్ళు తుడుచుకుంటూ, "ఇందు ఇండియాలో లేదన్నయ్య. తన భర్తతో కలిసి అమెరికాలోనే సెటిల్ అయిపోయింది" అంటుంది. "అయితే ఇంకేం, కార్తీక్ మామూలు మనిషి అయ్యే వరకు నువ్వు కార్తీక్ ఇక్కడే ఉండండి" అని చెల్లెలకు ధైర్యం చెప్తుంటారు అన్నలు. లంగా ఓణిలో 2 జడలు వేసుకొని అమాయకంగా కనిపిస్తున్న ముద్దుగుమ్మ పల్లవి చాటుగా నిలబడి ఆ మాటలు విని వాళ్ళ బావ గురించి బాధపడుతుంటుంది. పల్లవి బాబాయ్ కొడుకు బంటి, బాబాయ్ కూతుళ్ళు రమ్య, రవలి ఓ పక్కగా ఉండి ఆడుకుంటూ ఉంటారు. మరి కొద్దిసేపటికి పల్లవి పశువుల కొట్టంలో ఆవులతో గేదెలతో మాట్లాడుతూ, "అత్తయ్య, కార్తీక్ బావ అమెరికా నుంచి ఇక్కడికొచ్చారు. పాపం కార్తీక్ బావ చాలా బాధలో ఉన్నాడంట. ఇదిగోండి వాళ్ళు ఇక్కడే మరి కొన్ని రోజులు ఉంటారు కాబట్టి మీరు ఇంకొన్ని పాలు ఎక్కువ ఇస్తుండాలి" అన్నట్టు ఈరోజు బంటి పెసరట్టు ఉప్మా చేయమని గోల చేశాడు. వాడికి పెసరట్టు ఉప్మా చేసి స్కూల్‌కి పంపించాను. రమ్య, రవలి వాళ్ళకు ఆలు కుర్మా చేసి బాక్సులో పెట్టి వాళ్ళని కాలేజీకి పంపించాను. ఇలా తను చేసిన పనులైనా, బాధలైనా, సంతోషాలైనా ఆ పశువులతో చెప్పుకోవడం పల్లవికి అలవాటు. పల్లవి పశువులతో అలా మాట్లాడుతుండగానే
ఆ మాటలన్నీ కిటికీలో నుంచి వినిపించి వినిపించని విధంగా నిద్రపోతున్న కార్తీక్ చెవులో పడుతుంటే నిదానంగా నిద్ర మేలుకుంటూ లేచి కూర్చొని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అని అనుకొని కిటికీ వైపు చూస్తాడు. ఆ కిటికీలో నుంచి వెనుకగా కనిపిస్తున్న పల్లవిని చూస్తుంటాడు. పల్లవి ఆగకుండా పశువులతో ముచ్చట్లు చెప్తుంటే నిద్ర మత్తుతోనే కార్తీక్ తనని చూస్తుంటాడు. 2 నిమిషాల తర్వాత శాంతి కార్తీక్ కోసం కాఫీ తీసుకొచ్చి, నాన్న కార్తీక్ ఈ కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవ్వు అంటుంది. కార్తీక్ ఆ కప్ అందుకొని, అమ్మ, పిచ్చి పట్టిన అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఇంట్లో ఉంచారెందుకు అని అడుగుతాడు. ఆ మాటలకు శాంతి ఆశ్చర్యపోతూ, ఈ ఇంట్లో పిచ్చి పట్టిన అమ్మాయా? అలాంటి వారు ఇక్కడెవరున్నారా అని అడుగుతుంది. అదిగో అమ్మ, ఆ పశువులతో మాట్లాడుతున్న అమ్మాయి గురించి చెప్తున్నాను. ఇందాకటి నుంచి ఆ పిచ్చిది పశువులతో ఏదేదో మాట్లాడుతుంది. పిచ్చి పట్టిన అమ్మాయిని తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని కిటికీలో నుంచి పల్లవిని చూపిస్తాడు. శాంతి పల్లవిని చూసి కార్తీక్ మాటలకు ఆశ్చర్యపోతూ, ఇంకా నయం, తను పిచ్చిది అని నా ముందంటే అన్నావు కానీ మీ పెద్దత్తయ్య పెద్దమావయ్య ముందు మాత్రం అలా అనకు. వాళ్ళు చాలా బాధపడతారు. ఆ అమ్మాయి నీ పెద్ద మరదలు. మిగతా 2 మరదలు కాలేజీకి వెళ్ళారు. నువ్వు అనుకున్నట్టుగా నీ పెద్ద మరదలు పిచ్చిది కాదు. కాకపోతే కాస్త అమాయకురాలు. పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తే ప్రేమలో ఫెయిల్ అయిందని నీలాగే చేయి కోసుకుందంట. దాంతో తన్ని స్కూల్కి మాన్పించి ఇంట్లోనే ఉంచారు. దానికి ఇంటి పనులు అలవాటైపోయి అందరికీ సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. మీ పెద్ద మావయ్య పెద్దత్తయ్య తప్ప ఈ ఇంట్లో అదంటే ఎవరికీ లెక్క ఉండదు. దాన్ని అందరూ చిన్న చూపు చూస్తుంటారు అని అంటుండగా కార్తీక్ కాఫీ తాగి కప్ తల్లి చేతికిస్తాడు. తర్వాత శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ పశువులతో మాట్లాడుతున్న పల్లవిని వెనుక నుంచి కొన్ని క్షణాలు అలాగే చూసి తర్వాత తన చూపు ఆ పక్కనే టీపాయ్ మీద ఉన్న ఇందు గిఫ్ట్గా ఇచ్చిన మెటల్తో చేసిన అందమైన లవ్ సింబల్ కీ చైన్ మీద పడుతుంది. దానిని బాధగా చేతిలోకి తీసుకొని చూస్తూ ఇందు తనకి ఇచ్చిన క్షణాల్ని గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ కీ చైన్ని ఎంతో ఇష్టంగా హృదయానికి హత్తుకుంటాడు. 2 గంటల తర్వాత కార్తీక్ వాష్రూమ్లో స్నానం చేస్తుండగా పల్లవి చీపురుతో ఆ రూమ్ క్లీన్ చేయడానికి వస్తుంది. వాష్రూమ్లో వాటర్ సౌండ్ విని బావ వచ్చేసరికి ఈ రూమ్ని శుభ్రం చేసి వెళ్ళిపోవాలి అంటూ ఆ రూమ్ని ఊడుస్తుంటుంది. ఇంతలో తనకి ఆ అందమైన కీ చైన్ కనిపిస్తుంది. అబ్బా, ఎంత అందంగా ఉంది ఇది అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుండగా కార్తీక్ వాష్రూమ్ డోర్ తీసిన సౌండ్ వినిపించి తన బావ బయటికి వస్తున్నాడని భయంతో కీ చైన్ని జారవిడుస్తుంది. దాంతో అది కింద పడి ముక్కలవుతుంది. ఇంతలో కార్తీక్ బయటకొచ్చి ముక్కలైన కీ చైన్ వైపు కోపంగా చూస్తుంటాడు. పల్లవి అది చూసి భయంతో కార్తీక్ని బెదిరిపోతూ చూస్తుంది. దగ్గరికి వచ్చిన కార్తీక్ ముక్కలైన కీ చైన్ చూస్తుంటే అతని గుండె కూడా ముక్కలవుతూ ఏం చేస్తున్నాడో తెలియకుండానే పల్లవి మొహం కూడా సరిగ్గా చూడకుండా పల్లవి చెంపమించి గట్టిగా కొడతాడు. పల్లవికి ఏం జరిగిందో తెలిసేలోపే కుటుంబ సభ్యులందరూ అక్కడికి వస్తారు. ఆ సమయంలో పల్లవి చెంప మీద పడిన ఎర్రటి వాతలను చూసి అందరూ పల్లవి మీద జాలి పడుతుంటారు. అందరితో మాటలు పడటం తప్ప ఇంతవరకు ఒక దెబ్బ కూడా తినని పల్లవి వాళ్ళ బావ కొట్టేసరికి కన్నీటి రూపంలో ఆ బాధను చూపిస్తుంటుంది. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఆ అమాయకురాల మీద ఎలా చేసుకోవాలనిపించింది అని అరుస్తుంది శాంతి. కార్తీక్ కోపంగా చూస్తూ, చూడమ్మా, ఇందు ఇచ్చిన గిఫ్ట్ని ఎలా నేలపాలు చేసి పగలకొట్టిందో అంటాడు ఆవేశంగా. ఆ సమయంలో కార్తీక్ కొన్న పరిస్థితిని చూసి ఏమీ మాట్లాడలేక అందరూ మౌనంగా ఉంటారు. పల్లవి తండ్రి మాట్లాడుతూ, ఏమిటమ్మా ఇది? బావ వస్తువుల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటాడు. పొరపాటున చెయ్యి జారి కింద పడింది నాన్న అంటుంది పల్లవి కన్నీళ్లు పెట్టుకుంటూ. పల్లవి తల్లి పూర్ణ పల్లవిని పట్టుకొని ఓదారుస్తుంటుంది. పల్లవి తండ్రి మాట్లాడుతూ, ఇక అందరూ బయటికి పదండి, పూర్ణ పల్లవిని తీసుకొని బయటికి రా అని చెప్పి వెళ్తాడు. ఆయనతో పాటు అందరూ బయటికి నడుస్తుంటారు. పూర్ణ కూడా పల్లవిని తీసుకొని వెళ్ళబోతుంటే శాంతి తన దగ్గరికి వచ్చి, వదిన, వాడి చేసిన తప్పే, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ పల్లవి తల అభిమానంగా నిబురుతుంది. పర్వాలేదులేమ్మా, అందరూ దీనిని మాటలు అంటుంటారు,
కానీ కార్తీక్ ఒక మెట్టు పైకెక్కి దీని మీద చేయి చేసుకున్నాడు అని పల్లవిని తీసుకుని వెళ్తుంది. కార్తీక్ చిరాకు పడుతూ, అందుకే నేను ఇక్కడికి రానన్నాను. బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావమ్మా అని తల్లి మీద కేకలు వేస్తుంటాడు. ఆ రోజు రాత్రి టైం 12 అవుతుంటుంది. కార్తీక్ ఏదో బుక్ చదువుతూ వాటర్ తాగుదామని వాటర్ బాటిల్ వైపు చూసేసరికి బాటిల్ ఖాళీగా ఉంటుంది. వాటర్ తెచ్చుకుందామని పల్లవి రూమ్ ముందు నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి వస్తుండగా తన చూపు బెడ్ మీద జ్వరంతో మూలుగుతూ పడుకున్న పల్లవి మీద పడుతుంది. ఆ సమయంలో కార్తీక్కి పల్లవిని అలా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక తనకు దగ్గరగా వెళ్తుంటాడు. దగ్గరగా వెళ్ళే కొద్దీ తన మొహాన్ని పరిశీలనగా చూస్తుంటాడు. 2 జడల మధ్య తెల్లని ఛాయతో అమాయకమైన తన మొహం అందంగా కనిపిస్తుంటుంది. తన తెల్లని బుగ్గ మీద ఎర్రగా కందిన కార్తీక్ చేతివేల వాతలు స్పష్టంగా మెరుస్తూ కనిపిస్తుంటాయి. కార్తీక్ తనని కొట్టడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ తన నుటి మీద చేయి పెట్టి చూసి, బాగా ఒళ్ళు కాలుతుందే అని అనుకొని తిరిగి అతని రూమ్లోకి వెళ్ళి ఇంజెక్షన్ లోడ్ చేసుకొని వచ్చి తనని చూస్తూ నెమ్మదిగా తన చేయికి ఇంజెక్షన్ చేస్తాడు. తర్వాత తడి క్లాత్ని తన నుదురు మీద పెట్టి ఉంచుతాడు. ఇలా తన జ్వరాన్ని తగ్గిస్తూ తన పక్కనే కూర్చుంటాడు. తన బుగ్గ మీద పడిన వాతల్ని మునివేలతో తడుముతూ, పాపం ఈ అమాయకురాలి మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది అని అనుకుంటాడు. టైం తెల్లవారుజామున 5 అవుతుంది. నిద్రలో ఉన్న పల్లవి జ్వరాన్ని చెక్ చేసి జ్వరం తగ్గిపోయింది, ఇక కోలుకుంటుందిలే అనుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కార్తీక్ రూమ్లో కూర్చొని బుక్ చదువుతుండగా పల్లవి కార్తీక్ రూమ్ బయట నిలబడి తొంగి తొంగి చూస్తుంటుంది. కార్తీక్ అది గమనించి, నేను చూశానులే, లోపలికి రా అంటాడు. పల్లవి భయపడుతూనే అడుగులో అడుగు వేసుకొని లోపలికి వస్తుంది. కార్తీక్ బుక్ని తిరిగేస్తూ, జ్వరం తగ్గిపోయిందా అని అడుగుతాడు. తగ్గిపోయింది అని చెప్తుంది బెదురుగా చూస్తూ. నా రూమ్ దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నావు దేనికి అని అడుగుతాడు. పల్లవి భయంతోనూ చూస్తూనే, ఈ కీ చైన్ ఇచ్చిపోదామని వచ్చాను అని తన చేతిలో కీ చైన్ పట్టుకొని ముందుకు చాస్తుంది. పగిలిపోయిన ఆ కీ చైన్ పల్లవి చేతి నైపుణ్యంతో మెరుగులు దిద్దుకొని ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. కార్తీక్ సంతోషంగా ఆ కీ చైన్ అందుకొని, ఇది పగిలిపోయిన కీ చైన్, కానీ ఇది ఇంత అందంగా ఎలా తయారైంది అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. పల్లవి అమాయకంగా చూస్తూ, దానిని మళ్ళీ అతికించి సరిచేశాను బావా అంటుంది. బావా అనే మాట కార్తీక్కి కొత్తగా అనిపించి తన వైపు తెలియని భావంతో చూస్తూ, నీ పేరేంటి అని అడుగుతాడు. ఆ మాటకి పల్లవి మనసులో కొంచెం బాధపడుతూనే పల్లవి అని చెప్తుంది. ఏం చదువుకున్నావు అని అడుగుతాడు. పల్లవి అమాయకంగా చూస్తూనే పిడికిలి చూపించి ఆ పిడికిలి నుంచి 1, 2 చేతివేళ్లను పూర్తిగా లేపి 3వ వేలుని మాత్రం కొంచెం లేపి చూపిస్తూ, 3వ తరగతి 3 నెలల వరకు చదివాను బావా అంటుంది. తన అమాయకపు మాటలకు కార్తీక్ ఆశ్చర్యపోతూనే, పర్వాలేదు, బాగానే చదివావు అంటాడు కాస్త వెటకారంగా. పల్లవి కాస్త ధైర్యం తెచ్చుకున్నట్టుగా వాయిస్ పెంచుతూ, కదా, నేను ఎక్కువే చదివాను, కానీ అందరూ నేను తక్కువ చదివాను అంటారు అంటుంది అంతే అమాయకంగా చూస్తూ. కార్తీక్ తన అమాయకపు మాటలకు కాస్త చిరునవ్వు తెచ్చుకొని, 3వ తరగతిలోనే చేయి కోసుకునేటంత లవ్వా, ఇంతకీ అంతగా ఎవరిని ప్రేమించావు అంటాడు. నా తరగతి గదిలో నా పక్కన కూర్చున్న వాడిని ప్రేమించాను. 3వ తరగతి నుంచి స్కూల్కి రావడం మానేశాడు. అతను రాకపోయేసరికి ఏదోలా అనిపించి చేయి కోసుకున్నాను. అప్పటి వరకు అది ప్రేమ అని తెలియదు. నా తోటి పిల్లగాళ్ళు అది ప్రేమ అని చెప్పారు అని అంటుంది తన ఓని కొంగును వేలుకు చుట్టుకుంటూ. కార్తీక్ తనకి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తూ, ఆ వయసులో కలిగేది ప్రేమ కాదు, స్నేహం మాత్రమే. అతనితో బాగా స్నేహం చేసి ఉంటావు. ఆ స్నేహం దూరం అయ్యేసరికి బాధపడి ఉంటావు అని చెప్తాడు. పల్లవి అంతే అమాయకంగా చూస్తూ, ఏమో, అది ప్రేమో స్నేహమో నాకు ఏమీ తెలీదు. అతను లేకుండా నాకు స్కూల్కి వెళ్ళాలనిపించలేదు అని. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు బావా అని అడుగుతుంది. డాక్టర్ చదివాను అంటాడు బుక్ తిరిగేస్తూ. అలా కాదు, ఎన్ని తరగతులు చదివావో అంకెల్లో చెప్పు బావా, అప్పుడే నువ్వు ఎన్ని తరగతులు చదివావో నాకు పూర్తిగా అర్థమవుతుంది అని అంటుంది ఆ అమాయకత్వంతో చూస్తూనే. అంకెళ్ళు అనగానే కార్తీక్ కొన్ని సెకండ్స్ ఆలోచించుకొని 18 అని ఇంగ్లీష్లో చెప్పబోయి తిరిగి మళ్ళీ తెలుగులో చెప్తూ,
18 తరగతులు చదివాను అంటాడు. పల్లవి ఆలోచించుకుంటూ 18 తరగతులు చదివితే మా పక్కింటి పరమేష్ ఇంజనీర్ అయ్యాడు కదా, మరి నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు అని అంతలోనే తన బుర్రకి ఏదో ఆలోచన తట్టినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతూ, ఓ అర్థమైంది, నువ్వు దొంగ డాక్టర్వి కదా బావా అంటుంది అమాయకత్వంతో చూస్తూ. కార్తీక్ ఆ మాటకి కొద్దిపాటి షాక్ అవుతూ, అమ్మో, ఈ మరదలతో ఇంకాసేపు మాట్లాడితే నేను పిచ్చివాడిని అయ్యేలాగా ఉన్నాను అని అనుకొని, నువ్వు బయటికి వెళ్తే నేను బుక్ చదువుకుంటాను అంటాడు. సరే బావా, నువ్వు దొంగ డాక్టర్ అని నేను ఎవ్వరికీ చెప్పనులే, ఇంట్లో వాళ్ళకి కూడా నువ్వు దొంగ డాక్టర్ అని చెప్పి ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెప్తానులే, నువ్వు బాధపడకు అంటూ వెళ్తుంది. ఉఫ్, కాసేపట్లో నన్ను దొంగ డాక్టర్ని చేసింది, ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయిని ఎలా భరిస్తున్నారో అని అనుకొని తర్వాత చేతిలో ఉన్న కీ చైన్ వైపు బాధగా చూస్తుండిపోతాడు. ఒకరోజు కార్తీక్ బయట ఓ కిరాణా షాప్ దగ్గరకు వెళ్ళి, ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ కిరాణా షాప్ అతను కార్తీక్ని కొట్టేటంత పని చేసి షాపులో నుంచి బయటకొచ్చి, ఒరే సీనయ్య, మాధవయ్య, ఇలా రండి, వీడు ఎవడో వైన్ షాప్ ఎక్కడని అడుగుతున్నాడు, 2 తగిలించండి అంటాడు. అతని ప్రవర్తనకి కార్తీక్ ఆశ్చర్యపోతుంటాడు. ఇంతలో కొంతమంది కార్తీక్ దగ్గరికి వస్తారు. అందులో ఒకరు కార్తీక్ని చూసి, ఈ అబ్బాయి ఎవరో కాదు, మన పరంధామయ్య గారి మనవడు. చూడు బాబు, మీ తాతయ్య ఈ ఊరిని మద్య నిషేధ ఊరిగా మార్చి పైకి పోయారు. అటు చూడు, మీ తాతయ్యకి విగ్రహం కట్టించి పూలమాలలు వేసి ఆయన మేము గౌరవిస్తుంటే ఆయన మనవడైన మీరు మందు కావాలని అడుగుతున్నారా? ఇదేమన్నా బాగుందా అంటారు. కార్తీక్ వాళ్ళ తాతయ్య విగ్రహం వైపు కోపంగా చూస్తూ, తాతయ్య, నువ్వు చచ్చిపోయి బతికిపోయావు, లేకపోతే మీ ఊరికి మద్యపాన నిషేధం తెచ్చినందుకు నా చేతిలో అయిపోయేవాడివి అని తిట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ, డ్రగ్స్కి అలవాటు పడిన నన్ను మందు కూడా దొరికిన ఊర్లోకి తీసుకొచ్చి పడేశారు. అమ్మకి ఏదో ఒకటి చెప్పి అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఏదో విషయం గురించి బాధపడుతూ కూర్చొని కనిపిస్తుంటారు. పల్లవి మాత్రం అందంగా తయారై ఒక మూలన అమాయకంగా నిలబడి ఉంటుంది. కార్తీక్ అందరిని చూసి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు. పల్లవి తండ్రి మాట్లాడుతూ, పల్లవికి ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూశాం కార్తీక్, వస్తున్నారు, అమ్మాయిని చూస్తున్నారు, అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మాట్లాడి ఈ సంబంధం వద్దని వెళ్ళిపోతున్నారు అని చెప్తాడు బాధపడుతూ. ఎందుకు అలా, పల్లవికి ఏం తక్కువైందని వద్దని వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు పల్లవిని చూస్తూ. పల్లవి పిన్ని కోపంగా కలుగజేసుకుంటూ, చదువు తక్కువైంది, పల్లవి తప్ప ఈ రోజుల్లో చదువుకొని వాళ్ళు ఎవరుంటున్నారు? చిన్నప్పుడు ప్రేమ దోమ అని చెయ్యి కోసుకుని ఉండకపోతే ఇది కూడా మా పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళి చదువుకునేది కదా అని పుల్లవిరుపుగా మాట్లాడి వెళ్తుంది. మరో పిన్ని కూడా మాట్లాడుతూ, ఈ ముద్దుకి పెళ్ళి అయ్యేదెప్పుడో, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేదెప్పుడో అంటూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్తుంది. పల్లవి బాబాయిలు కూడా ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్తారు. పల్లవి తమ్ముడు బంటు అక్కడికి వచ్చి, ఇవన్నీ వాడికి పట్టక, పల్లవి నాకేమైనా తినటానికి పెట్టు అంటాడు. నన్ను అక్క అని పిలిస్తేనే పెడతాన్రా, లేకపోతే పెట్టను అంటూ పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్తుంది. పల్లవి వెనుకనే బంటి కూడా వెళ్తాడు. పూర్ణ దగ్గరికి వచ్చి, ఆ పెళ్లి గడియలు వస్తే మన అమ్మాయి పెళ్ళి అవుతుందిలేండి, మీరు బాధపడకండి అని ధైర్యం చెప్తుంటుంది. శాంతి వాళ్ళ మాటలు వింటూ బాధగా అక్కడి నుంచి వెళ్తుంది. కొద్దిసేపటికి పల్లవి తన బాధలని పశువులతో చెప్పుకుంటుంది. కార్తీక్ ఆ ఇంటి మనుషుల్ని, పరిస్థితుల్ని అంతా గమనిస్తుంటాడు. ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర శాంతి కార్తీక్కి భోజనం వడ్డిస్తుంటుంది. ఇంతలో రమ్య రవలి కూడా భోజనం చేయడానికి వస్తే పల్లవి కూడా అక్కడికి వచ్చి చెల్లెలకి వడ్డిస్తుంటుంది. రమ్య రవలి భోజనం చేస్తూ, ఏం కూరలు చేయడం పల్లవి, ఒక్క కూర కూడా బాగలేదు అని పల్లవిని తిడుతుంటారు. పల్లవికి ఆ తిట్లు బాధగా ఉన్నా అలవాటు ప్రకారం మౌనంగా ఉండిపోతుంది. కానీ శాంతి కలగజేసుకుంటూ, ఏమైంది కూరలకి, నేను తిన్నాను, బాగానే ఉన్నాయి కదా, మాటలంటానికి మీకు పల్లవి బాగా దొరికింది, మీకు అంతగా పల్లవి చేసిన కూరలు నచ్చకపోతే మీ వంట మీరే చేసుకోండి అని తిడుతుంది. రవలి రమ్యతో మాట్లాడుతూ, ఇదేదో మన మెడకే చుట్టుకునేటట్టుగా ఉంది, నోరు మూసుకొని తినవే అంటుంది నిదానంగా. వాళ్ళిద్దరూ అనుకునే మాటలు కార్తీక్ కూడా వినపడి భోజనం ముగించుకొని మౌనంగా వెళ్ళిపోతాడు. రమ్య రవలి చెవి దగ్గరికి వచ్చి,
అత్తకి ఒక జులుక్కిస్తాను చూడు అని. కార్తీక్ బావ చాలా అందగాడు కదా రవలి. మన ఇద్దరిలో ఎవరో ఒకరం బావని ప్రేమించి పెళ్లి చేసుకుందామా అంటుంది. శాంతి ఆ మాటలకు భయపడి, ఇప్పటికే వాడు ప్రేమ అనే ఊబిలో ఇరుక్కుపోయి కొట్టమిట్టాడుతున్నాడు. దయచేసి నా కొడుకుని వదిలేయండి అని చేతులెత్తి మొక్కుతుంది. వాళ్ళ అత్తని అలా చూసి రమ్య రవలి నవ్వుకుంటారు. పల్లవి రమ్య రవలి వైపు కోపంగా చూస్తుంటుంది. కార్తీక్ పైకి అందరితో మాట్లాడుతున్నాడు కానీ లోపల మాత్రం ఇందు గురించి బాధపడుతూ తన జ్ఞాపకాలతోనే రోజులు గడుపుతుంటాడు. ఒకరోజు రమ్య గార్డెన్లో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుండగా తన దగ్గరికి ఒక పాము వస్తుంది. పల్లవి కార్తీక్తో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉండి రమ్య పరిస్థితిని చూసి భయపడుతుంటారు. ఆ పాము రమ్యని కాటేయబోయే టైంకి పల్లవి రమ్యకి అడ్డు వెళ్ళి పాము కాటికి గురవుతుంది. రెప్పపాటు కాలంలో జరిగిన సంఘటన చూసి కార్తీక్తో పాటు అందరూ కంగారు పడతారు. కార్తీక్ వెంటనే పల్లవి దగ్గరికి వచ్చి స్పృహ కోల్పోతున్న పల్లవిని ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్తుంటాడు. కార్తీక్ వెనకనే అందరూ కంగారుగా వెళ్తుంటారు. కార్తీక్ తనని పడుకోబెట్టి విషం విరుగుడికి ఇంజెక్షన్ చేస్తుంటాడు. స్పృహ కోల్పోబోతున్న పల్లవి కంగారుగా మాట్లాడుతూ, బాబా నువ్వు అసలే దొంగ డాక్టర్వి, నువ్వు వైద్యం చేస్తే నేను చచ్చిపోతానేమో అంటుంది. ఆ సమయంలో కూడా అమాయకంగా మాట్లాడుతున్న పల్లవి మాటలకు కార్తీక్ జాలిపడి అభిమానంగా తన తల నిమురుతూ, నీకు ఏమీ కాదు పల్లవి, భయపడకు అంటాడు. ఇచ్చిన ఇంజెక్షన్కి పల్లవి కొద్దిసేపటికి నిద్రలోకి పోతుంది. కార్తీక్ తనకి బ్లాంకెట్ కప్పి అక్కడున్న కుటుంబ సభ్యులు అందరి వైపు కోపంగా చూస్తూ ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. కార్తీక్ వెనకనే అందరూ కూడా బయటికి వస్తారు. రమ్య ముందుకొచ్చి, బావా పల్లవికి ఏమీ కాదుగా అంటుంది. కార్తీక్ తన వైపు కోపంగా చూస్తూ, ఈ టైంలో కూడా తనని అక్క అని పిలవడానికి నీకు నోరు రావడం లేదా అని అడుగుతాడు. కార్తీక్ మాటలకి రమ్య ఆశ్చర్యపోతుంటుంది. పాపం పల్లవి నీ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు అడ్డు వేసింది. మేమందరం అక్కడే ఉన్నాం, కానీ పల్లవిలాగా ఎవరూ ధైర్యం చేయలేకపోయాం. ఆ అమాయకురాలు ప్రతి నిమిషం ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. అందరి బాగోగులు దగ్గరుండి చూసుకుంటుంది. కానీ తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మీ అందరికీ పల్లవి అంటే ఇంట్లో పనిచేసే మిషన్ లాంటిది. తనని మనిషిగా చూడరు అని అక్కడే లాలీపాప్ తింటున్న బంటిని కూడా కోపంగా చూస్తూ, భూమికి జానెళ్ళాడు, చివరికి వీడు కూడా పల్లవిని పేరు పెట్టే పిలుస్తాడు అని తిడతాడు. బంటి ఆ మాటలకి విచిత్రంగా చూస్తుంటాడు. తనకి ఈ ఇంట్లో ఆత్మీయంగా మాట్లాడే మనుషులు కరువయ్యారని నోరు లేని పశువులతో మాట్లాడుతూ ఆ పశువులతో తన కష్ట సుఖాలు చెప్పుకుంటుంది అంటూ కార్తీక్ అందరిని ఉద్దేశించి కోపంగా మాట్లాడతాడు. కార్తీక్ అనే మాటలు తమ తప్పులు తెలిసి అందరూ తలలు దించుకుంటారు. నిజమే, పల్లవిని చాలా బాధ పెడుతున్నాం అని అనుకుంటారు అందరూ. ఆ క్షణం నుంచి అందరిలో మార్పు కనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి పల్లవిని అభిమానంగా చూస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత పూర్ణ కార్తీక్తో మాట్లాడుతూ, బాబు కార్తీక్, నువ్వు పల్లవిని చేసుకున్నప్పుడు నువ్వు కూడా అందరిలాంటి వాడివినని అనుకున్నాం. ఈరోజు పల్లవిని అందరూ ఆప్యాయంగా చూస్తున్నారంటే దానికి కారణం నువ్వే. నువ్వు చల్లగా ఉండాలి కార్తీక్ అని సంతోషంతో అక్కడి నుంచి వెళ్తుంది. పల్లవి తండ్రి కూడా కార్తీక్ మీద అదే అభిప్రాయం ఏర్పడుతుంది. కొన్ని రోజులకు పల్లవి పూర్తిగా కోలుకుంటుంది. ఒకరోజు పల్లవి తన స్నేహితురాలి పెళ్లికి ఊరు వెళ్ళాలని తండ్రి దగ్గరికి వచ్చి బతిమలాడుతుంది. వద్దమ్మా, ఆడపిల్లవి ఒంటరిగా అంత దూరం ఎలా వెళ్తావు అంటాడు తండ్రి. కాదనకండి నాన్న, నాకున్నది ఒక్కతే స్నేహితురాలు, దాని పెళ్ళికి కూడా వెళ్ళకపోతే ఎలా అంటుంది. అప్పుడే కార్తీక్ వాళ్ళ మాటలు విని అక్కడికి వస్తూ, స్నేహితురాలి పెళ్ళి అంటుంది కదా మావయ్య, వెళ్ళనివ్వండి అంటాడు. అది కాదు కార్తీక్, పల్లవిని ఒంటరిగా పంపించాలంటే భయంగా ఉంది అంటాడు. పోనీ పల్లవితో పాటు తోడుగా నేను వెళ్తానులే మావయ్య, మీరు భయపడకండి అంటాడు. మంచిది కార్తీక్, అయితే మన కార్ తీసుకుని వెళ్ళు అంటాడు. తెల్లారి కార్తీక్ పల్లవిని తీసుకొని కారులో వెళ్తుంటాడు. బావా, నేను చెయ్యి కోసుకొని బతికాను, నువ్వు కూడా చెయ్యి కోసుకొని బతికావు, చేతులు కోసుకుంటే చనిపోరా బావా అని అడుగుతుంది పల్లవి. కార్తీక్ డ్రైవింగ్ చేస్తూ, బతకాలని రాసిపెట్టి ఉంటే చేతులు కాదు పీక కోసుకున్న బతుకుతారు అని అంటాడు. ఇలా పల్లవి కార్తీక్కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ, నువ్వు ప్రేమించిన ఇందు అందంగా ఉంటుందా బావా అని అడుగుతుంది. కార్తీక్ సీరియస్గా చూస్తూ, ఇప్పుడు ఆ విషయాలు నీకెందుకు అంటాడు.
ఏమీ లేదు. ఊరికనే తెలుసుకోవాలని అడుగుతున్నాను బావా అంటుంది. కార్తీక్ విని మౌనంగా ఉంటాడు. మీరిద్దరూ ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నారా బావా అని అడుగుతుంది. ఆ మాటకి కార్తీక్ షాక్తో కారుకి సడన్ బ్రేక్ వేసి పల్లవిని కోపంగా చూస్తూ, నువ్వు నోరు మూసుకొని కూర్చోకపోతే వేలాడుతున్న ఈ రెండు జడలు కట్ చేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు నిజంగానే ఈ అమ్మాయి పిచ్చిదనుకొని ఏ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నేను అంటాడు సీరియస్గా. దాంతో పల్లవి భయపడుతూ నోటి మీద వేలు పెట్టుకుని కూర్చుంటుంది. కార్తీక్ కార్ స్టార్ట్ చేసుకుంటూ, నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నువ్వు పెద్ద ముదిరే అంటూ డ్రైవింగ్ చేస్తుంటాడు. కొన్ని గంటల తర్వాత కారు పెళ్లి ఇంటి ముందు ఆగగానే పెళ్లి కూతురు మధు పల్లవికి ఎదురుగా వచ్చి హక్ చేసుకొని, వస్తావో రావో అని భయపడ్డాను పల్లవి, ఎలాగైతేనేమి వచ్చేసావు అంటుంది. ముందు నాన్న వద్దన్నాడు మధు, తర్వాత మా బావ తోడుగా వస్తానంటే ఒప్పుకున్నారు అని కార్తీక్ని మధుకి పరిచయం చేస్తుంది. కొద్దిసేపటికి కార్తీక్కి ఆ ఇంటి ఆచారాలు కట్టుబాట్లు చూసి వాళ్ళు బ్రాహ్మణులని అర్థమవుతూ ఒకసారిగా ఇందు తన కుటుంబం గురించి చెప్పిన విషయాలను గుర్తొస్తుంటాయి. పల్లవి కార్తీక్కి పలహారాలు పూర్తయ్యాక, రండి మా అక్కని బావని పరిచయం చేస్తాను అని వాళ్ళిద్దరిని పెరట్లోకి తీసుకెళ్తుంటుంది మధు. ఆ జంట పక్కపక్కగా కూర్చొని అన్యోన్యంగా ఉంటూ అటువైపుగా తిరిగి వెనుకగా కనిపిస్తుంటారు. మధు వారిని దూరం నుంచి చూపిస్తూ, అక్కడ చిలక గోరింకలాగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళే మా అక్క బావ అని అంటుంది. కార్తీక్ వెనుక నుండి కనిపిస్తున్న ఆ జంట అన్యోన్యతను చూసి, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మధు, తర్వాత పరిచయం చేసుకుంటాంలే అంటాడు. పర్వాలేదులేండి మీరు రండి అంటూ వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి, అక్క, బావ, మా ఫ్రెండ్ పల్లవి వాళ్ళ బావని తీసుకుని వచ్చింది, ఒకసారి ఇలా చూడండి అంటుంది మధు. ఆ జంట నవ్వుతూ లేచి నిలబడి ఇటువైపుగా తిరుగుతారు. వాళ్ళని చూశాక ఒక్కసారిగా కార్తీక్కి షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది. ఎదురుగా ఇందు తన భర్తతో నిండు గర్భిణీగా కనిపిస్తుంటుంది. ఇందు కూడా కార్తీక్ని చూడగానే కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతుంటుంది. కార్తీక్ ఇందు మొహాన్ని చూసి తర్వాత నిండుగా ఉన్న తన గర్భాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. కొన్ని గంటల తర్వాత ఇందు కార్తీక్ ఓ నిర్మానుష్య ప్రదేశంలో కలుస్తారు. అసలు నన్ను మర్చిపోయి అతనితో కాపురం ఎలా చేస్తున్నావు ఇందు, అంత ఈజీగా ఎలా మూవ్ అయ్యావు అని అడుగుతాడు కార్తీక్ కోపం తెచ్చుకుంటూ. ఇందు కన్నీళ్ళు పెట్టుకుంటూ, రవి చాలా మంచివాడు కార్తీక్, ఆయన ప్రేమలో పడి నిన్ను పూర్తిగా మర్చిపోయాను అంటుంది. కార్తీక్ దగ్గరికి వచ్చి తన రెండు భుజాలు గట్టిగా పట్టుకొని కోపంగా మాట్లాడుతూ, నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇందు, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండి ఉంటే అప్పుడే నువ్వు పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయేదానివి అంటాడు. ఇందు కార్తీక్ చేతులు తొలగించి కాస్త దూరం వచ్చి, లేదు కార్తీక్, నేను నిజమే చెప్తున్నాను, నేను రవితో చాలా సంతోషంగా ఉన్నాను. రవి నన్ను త్వరగా తండ్రిని చేయమని మొట్టమొదటి కోరిక అడిగాడు. ఆయన మీద ప్రేమతోనే ఆయన కోరిక తీర్చాలని ఈ గర్భాన్ని మోస్తున్నాను అంటుంది. కార్తీక్ మొహంలో విపరీతమైన కోపం కనిపిస్తుంటుంది. ఇందు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, మనుషులం అన్నాక ఎన్నో కలలు కంటాం, మరెన్నో ఆశలు పెట్టుకుంటాం, మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కానట్టే కార్తీక్, మన జీవితంలోనూ అదే జరిగింది. కాకపోతే నేను ఆ దెబ్బ నుంచి త్వరగా కోలుకొని నా భర్త ప్రేమని పొందుతున్నాను, కానీ నువ్వు మాత్రం అలాగే ఉన్నావని తెలుస్తుంది. వద్దు కార్తీక్, నువ్వు కూడా నన్ను మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడితే మంచిది అని చెప్పి వెళ్తుంది. కానీ ఆ మాటలేవి కార్తీక్ చెవిన ఎక్కలేదు. కోపంగా ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పల్లవి చాటుగా వింటుంది. ఇద్దరు ఇందు భర్త రవి నిజంగానే ఇందుతో ప్రేమగా ఉంటుంటాడు. ఇందు మీద రవి చూపిస్తున్న లవ్, ఎఫెక్షన్, కేరింగ్ చూస్తున్న కార్తీక్కి ఇంకా కోపం వస్తుంటుంది. పల్లవి కూడా కార్తీక్ పరిస్థితి గమనిస్తుంటుంది. మరోపక్క కార్తీక్ బ్రాహ్మణుల కట్టుబాట్లు చూసి ఆశ్చర్యపోతూ, అందుకే ఇందు నన్ను కాదనుకొని అతను చేసుకుందని చిన్నపాటి నిర్ణయానికి వస్తాడు. అలాగని ఇందు చేసిన పనిని సమర్థించలేకపోతుంటాడు. పెళ్లిలో కట్టుబాట్ల ప్రకారం తాటాకుల పందిరి వేయాల్సి వస్తుంది. ఆ పందిరిని కార్తీక్ రవి సరిచేస్తుంటారు. కార్తీక్ రవి ఆ పందిరి మీదకు చెరొక చివర ఎక్కి నిలబడి సరిచేస్తుండగా అక్కడికి ఇందు వస్తుంది. కార్తీక్కి మనసులో ఒక ఆలోచన వచ్చినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి మనసులో మాట్లాడుకుంటూ, ఇందు, నా ప్రేమను మర్చిపోయి అతని ప్రేమలో మునిగి తేలుతున్నాను అన్నావు కదా,
ఇప్పుడు ఎవరి మీద ప్రేమ చూపిస్తావో నేను చూస్తాను అని అనుకొని కావాలని పందిరికి కట్టిన తాడుని ఎవరూ చూడకుండా విప్పుతాడు. దాంతో కార్తీక్, రవి ఇద్దరూ ఒక్కసారిగా కింద పడతారు. ఇందు వాళ్ళు పడడం చూసి కంగారు పడుతూ కార్తీక్ని దాటుకుంటూ రవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రవి నీకు ఏమీ కాలేదుగా అంటూ భయపడుతుంటుంది. కార్తీక్ ఆశ్చర్యపోయి వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటాడు. నాకేమి కాలేదు ఇందు, నువ్వు భయపడకు అని రవి ఇందుకి ధైర్యం చెప్తుంటాడు. కొద్దిసేపటికి కార్తీక్ కావాలని ఇలా చేశాడని ఇందుకి అర్థమవుతుంది. ఇందుతో పాటు కార్తీక్ పక్కనే ఉన్న పల్లవికి కూడా అర్థమవుతుంది. కొద్దిసేపటికి మధు వాళ్ళ అత్తగారి కుటుంబం గురించి పల్లవికి చెప్తుంటుంది. అది విని పల్లవి మాట్లాడుతూ, మీ అత్తగారి ఊరు వెళ్ళాలంటే మా ఊరి మీద నుంచే వెళ్ళాలి కాబట్టి మా ఇంటికి వచ్చిపోతుండాలి అంటుంది. తప్పకుండా వస్తాను అంటుంది మధు. మరుసటి రోజు రాత్రి పెళ్లి తంతు ముగించుకొని చీకటిలోనే కార్తీక్ పల్లవిని తీసుకొని కారులో తిరుగు ప్రయాణం అవుతాడు. పందిరి దగ్గర జరిగిన సంఘటనని, ఇందు రవి మధ్య ఉన్న అన్యోన్యతని గుర్తు చేసుకుంటూ ఓ పక్క బాధ, మరో పక్క కోపంతో కార్ని వైన్ షాప్ ముందు ఆపుతాడు. వైన్ షాప్ వైపు చూసి పక్కన కూర్చున్న పల్లవి వైపు చూస్తాడు. పల్లవి నిద్రపోతూ ఊగుతూ కనిపిస్తుంది. పల్లవి వైపు జాలిగా చూస్తూ పల్లవిని పక్కన పెట్టుకొని నేను డ్రింక్ చేయటం కరెక్ట్ కాదు అని అనుకొని నిద్రపోతున్న పల్లవిని సీటుకు ఆనిచ్చి పడుకోబెట్టి తను కింద పడకుండా సీటు బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. ఇలా రోజులు గడుస్తుంటాయి. కానీ కార్తీక్ మాత్రం ఇందు ప్రేమని మర్చిపోలేక ఇందు అలా ఎలా మారిపోయిందని బాధపడుతుంటాడు. ఒకరోజు అర్ధరాత్రి కార్తీక్ ఫోన్కి మధు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. కార్తీక్ ఆ కాల్ చూసి, మధు నాకు కాల్ చేస్తుందేంటి, పైగా ఈ టైంలో కాల్ ఏంటి అని అనుకొని కాల్ లిఫ్ట్ చేస్తాడు. మరు క్షణంలోనే కార్తీక్ కంగారు పడుతూ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. 15 నిమిషాల్లో కార్ ఆ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. మధు ఏడుస్తూ కార్తీక్ ఎదురు వచ్చి, అక్క బావతో కలిసి మా అత్తగారి ఊరు వెళ్తుంటే అక్కకి సడన్గా నొప్పులు మొదలయ్యాయి. ఈ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్ లేడంట, అందుకే మీకు ఫోన్ చేశాను అంటుంది. రవి కూడా కార్తీక్ చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎలాగైనా నా ఇందుని కాపాడండి అని వేడుకుంటాడు. ఇందు పేరెంట్స్ కూడా కార్తీక్ని వేడుకుంటారు. ఇందుకి ఏమీ కాదు, మీరు బాధపడకండి అని కార్తీక్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. ఇందు నొప్పులతో బాధపడుతూ వచ్చిన కార్తీక్ని చూస్తుంది. కార్తీక్, నొప్పులు భరించలేకపోతున్నాను, నెలలు నిండకుండానే నొప్పులు వస్తుంటే భయంగా ఉంది అని ఏడుస్తుంటుంది. కార్తీక్ ఇందు తల నిమురుతూ, నువ్వు డాక్టర్వి ఇందు, ఒక డాక్టర్ అయి ఉండి నువ్వే ఇలా భయపడితే ఎలా, నీకు సిజేరియన్ చేయాల్సి వస్తుంది, నేనే ఆపరేషన్ చేస్తాను, పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు అని సిస్టర్స్ పిలుస్తాడు. మరి కొద్దిసేపటికి ఆపరేషన్ పూర్తయి ఆడపిల్లకు జన్మనిస్తుంది. కార్తీక్ బిడ్డని ఎత్తుకొని ఇందుతో మాట్లాడుతూ, నన్ను నా ప్రేమని ఎలా మర్చిపోయావా అని ఇన్ని రోజులుగా బాధపడుతున్నాను ఇందు, కానీ నీ భర్త రవి ప్రేమ ముందు నువ్వే కాదు ఎవరైనా మారిపోతారని అర్థమైంది అంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కార్తీక్ అంటుంది ఇందు. కార్తీక్ ఒక చిరునవ్వు నవ్వి, నీకు ఆపరేషన్ చేయడానికి లోపలికి వస్తుంటే రవి నా దగ్గరికి వచ్చి, ఇందుకి నెలలు నిండకుండానే నొప్పులతో బాధపడుతుంటే నాకు భయంగా ఉంది సార్, నాకు బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, నా ఇందుని మాత్రం బతికించండి అని వేడుకున్నాడు. నీ కోసం పుట్టబోయే తన వారసత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. నువ్వు నా ప్రేమని మర్చిపోయి అంతగా ఎలా మారిపోయావో నాకు అప్పుడు అర్థమైంది అంటూ బిడ్డని ఇందు పక్కన పడుకోబెడతాడు. ఇందు బిడ్డ వైపు చూసుకొని తిరిగి కార్తీక్తో మాట్లాడుతూ, నీకు కూడా నేను ఒక విషయం గుర్తు చేయాలి కార్తీక్ అంటుంది. ఏంటి ఇందు అది అంటాడు. నువ్వు నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నీ హ్యాండ్స్ షేక్ అవ్వలేదు అంటుంది. ఆ మాటకు కార్తీక్ ఆశ్చర్యపోయి చేతులను చూసుకుంటూ, నిజమే, నా హ్యాండ్స్ షేక్ అవ్వలేదు అనుకుంటాడు మనసులో. ఒకరోజు కార్తీక్ బయట నుంచి లోపలికి వచ్చేసరికి పల్లవికి మళ్ళీ పెళ్లి చూపులు జరిగాయని, ఆ సంబంధం కూడా కుదరలేదని తెలుస్తుంది. పల్లవి వాళ్ళ బాబాయ్లతో మాట్లాడుతూ, నా పెళ్లి విషయం పక్కకు పెట్టి నా తర్వాత పుట్టిన రమ్య పెళ్లి చేయండి బాబాయ్ అంటుంది. అదే సమయంలో కార్తీక్కి అమెరికా నుండి తన ఫ్రెండ్ వాసు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. కార్తీక్ పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంటాడు.
మాటల మధ్యలో వాసు మాట్లాడుతూ, ఎలాగూ ఆ పల్లెటూరులోనే ఉన్నావు కదా కార్తీక్! మంచి అమ్మాయి ఉంటే నాకు సంబంధం చూడు అంటాడు. వెంటనే కార్తీక్‌కి ఒక ఆలోచన తడుతుంది. ఆ ఆలోచనే పల్లవిని వాసుకిచ్చి పెళ్లి చేయాలని. వెంటనే పల్లవి ఫోటోస్ వాసుకి, వాసు ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపిస్తాడు. 5 రోజుల్లో పల్లవికి వాసుతో పెళ్లి కుదిరింది. మరో 3 నెలల్లో ముహూర్తాలు అనుకుంటారు. కార్తీక్ తిరిగి అమెరికా వెళ్ళటానికి ప్రయాణం అవుతుంటాడు. పల్లవి పెళ్లి వరకు ఉంటే ఇద్దరం కలిసే అమెరికా వెళ్ళొచ్చు కదా కార్తీక్ అంటుంది శాంతి కాస్త కంగారు పడుతూ. లేదమ్మా, అప్పటి వరకు ఉంటే నా జాబ్ కెరీర్ పాడవుతుంది. నేను అర్జెంటుగా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి అంటాడు. కానీ కార్తీక్, నువ్వు అక్కడ ఎలా ఉంటావోనని భయంగా ఉందిరా అంటుంది శాంతి భయపడుతూ. ఇక నా గురించి భయపడాల్సిన పని లేదమ్మా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మంచి పనే చేశావు. ఇందుకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు నా హ్యాండ్స్ షేక్ అవ్వలేదంటే ఇందు నాది కాదని అర్థమైంది. ఇక నేను ఎలాంటి పిచ్చి పనులు చేసుకోను. నా గురించి భయపడకు అని అంటుండగా అంతలోనే వాళ్ళ మామలు అక్కడికి వస్తూ, పల్లవికి సంబంధం కుదిరించి పల్లవి పెళ్ళికి నువ్వు లేకపోతే ఎలా కార్తీక్ అంటారు. సారీ మావయ్య, పెళ్ళి వరకు ఉండకుండా వెళ్తుంటే నాకు బాధగానే ఉంది. కానీ తప్పడం లేదు. డాడీని మాత్రం పెళ్ళికి కొన్ని రోజులు ముందుగానే పంపిస్తాను అంటాడు. మరి కొద్దిసేపటికి కుటుంబ సభ్యులందరూ బయటకొచ్చి కార్తీక్‌కి బాయ్ చెప్తుంటారు. కార్తీక్ కూడా అందరికీ బాయ్ చెప్పి కారు ఎక్కబోతూ పల్లవిని చూస్తాడు. పల్లవి మొహంలో కార్తీక్‌కి ఏదో ఆందోళన కనిపిస్తుంది. కారు ఎక్కబోయిన కార్తీక్ తిరిగి పల్లవి దగ్గరకొచ్చి, వాసు చాలా మంచివాడు పల్లవి. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఎలాంటి ఆందోళన పెట్టుకోకు అని తన తల నిమురుతూ అభిమానంగా చెప్తాడు. సరే అన్నట్టుగా పల్లవి తల ఊపుతుంది. తిరిగి కార్తీక్ కారు దగ్గరకొచ్చి కారు ఎక్కగానే కార్తీక్ వాళ్ళ చిన్న మావయ్య డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు. కార్తీక్‌కి ఆ ఊరు ఎలా వచ్చాడో గుర్తులేదు కానీ ఇప్పుడు కార్తీక్‌కి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్తుంటే ఆ పల్లెటూరి వాతావరణం, స్కూల్, పొలాల గట్లు, చెరువు గట్లు అందంగా కనిపిస్తుంటాయి. వాటిని ఆనందంగా చూస్తూ ఆ ఊరు దాటుతాడు. కార్తీక్ అమెరికా వెళ్ళి ఎప్పటిలాగానే జాబ్ చేస్తుంటాడు. ఇలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు కార్తీక్ తండ్రి 2 పెళ్లి శుభలేఖలు తీసుకొని బెడ్రూమ్‌లో ఉన్న కార్తీక్ దగ్గరకొచ్చి, నీ మరదలు పల్లవి నీకో శుభలేఖ, నాకో శుభలేఖ పంపించిందిరా అంటూ కార్తీక్ అని పేరు రాసి ఉన్న శుభలేఖని కార్తీక్ ఇస్తాడు. కార్తీక్ సంతోషపడుతూ, ఓ శుభలేఖలు వచ్చేసాయా అంటూ శుభలేఖ కవర్లో నుంచి కార్డు తీసి చూస్తూ, మీరు వెంటనే ఇండియా వెళ్ళటానికి బయలుదేరండి డాడ్ అంటాడు. రేపే బయలుదేరుతున్నాను కార్తీక్ అంటాడు నవ్వుతూ. అనుకున్నట్టుగానే పెళ్ళికి కార్తీక్ వాళ్ళ డాడ్ ఇండియా వెళ్ళాడు. ఇప్పుడు ఇందు వాళ్ళు కూడా అమెరికాలోనే ఉన్నారు కాబట్టి కార్తీక్‌కి రవి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కార్తీక్ రవి కాల్ చూసి కాస్త ఆశ్చర్యపోతూ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మా పాపకి రేపు ఫంక్షన్ చేస్తున్నాం కార్తీక్, నువ్వు తప్పకుండా రావాలి అంటూ రవి ఇన్వైట్ చేస్తాడు. కార్తీక్ కాస్త ఇబ్బంది పడుతూ సరే అంటాడు. తర్వాత కార్తీక్ ఇందుకి ఫోన్ చేసి రవి ఫోన్ చేసిన విషయం చెప్పి, నేను మీ ఫంక్షన్కి రావడం అంత కరెక్ట్ కాదేమో ఇందు. మన విషయం మీ హస్బెండ్కి రవికి తెలిస్తే మళ్ళీ నీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటాడు. నువ్వు నాకు ఆపరేషన్ చేసి నా బిడ్డను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయిన రోజే మన విషయం గురించి రవికి చెప్పాను కార్తీక్. రవి మంచి మనసుతో మనల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకుండా పాప ఫంక్షన్కి వచ్చేయ్ అంటుంది ఇందు. కార్తీక్ ఫోన్ పెట్టేసి ఈజ్ ఏ గుడ్ పర్సన్ అనుకుంటాడు రవి గురించి. అనుకున్నట్టుగానే కార్తీక్ ఫంక్షన్కి వెళ్తాడు. కొద్దిసేపటికి ఫంక్షన్ పూర్తవుతుంది. కార్తీక్ ఇందు ఇచ్చిన కీ చైన్ని తిరిగి ఇందుకి ఇస్తూ, ఈ కీ చైన్ నీ దగ్గరే ఉండనివ్వు ఇందు అంటాడు. ఇందు ఆ కీ చైన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూస్తూ, ఇది నేనిచ్చిన కీ చైనా అంటుంది అనుమానంగా. కార్తీక్ నవ్వుతూ, నువ్విచ్చిందే ఇందు, కాకపోతే దీని ఒకసారి మా పల్లవి పొరపాటున కింద పడేసి పగలగొట్టింది. పాపం అప్పుడు నేను తన మీద చెయ్యి కూడా చేసుకున్నాను. ఆ తర్వాత పల్లవి దీన్ని అతికించి ఇంత అందంగా చేసి నాకు తిరిగి ఇచ్చింది అంటాడు. ఇందు ఆ కీ చైన్ వైపు అంతే ఆశ్చర్యపోయి చూస్తుంటుంది. ఏంటి ఇందు ఆ కీ చైన్ వైపు అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు,
పల్లవి అక్కడే ఉందా అని అడుగుతుంది. "ఆ, అక్కడే ఉంది అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. మన వాసుని పల్లవిని పెళ్లి చేసుకోబోతున్నాడు" అంటాడు. అది విని ఇందు ఒక్కసారిగా షాక్ అవుతూ, "వాట్? పల్లవి వాసుని పెళ్లి చేసుకోవడం ఏంటి? పల్లవి ఈ పెళ్ళికి ఒప్పుకుందా?" అని అడుగుతుంది. "ఆ, ఒప్పుకుంది. నేనే ఈ సంబంధాన్ని కుదిరిచ్చాను. అయినా నువ్వేంటి అలా షాక్ అవుతున్నావు?" అని అడుగుతాడు. ఇందు కంగారుగా చూస్తూ, "ఎంత పని చేశావు కార్తీక్! నీ చేతులారా నువ్వే పల్లవిని దూరం చేసుకుంటున్నావు" అంటుంది. కార్తీక్ ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, "ఏంటి ఇందు నువ్వు మాట్లాడేది? నేను పల్లవిని దూరం చేసుకోవడం ఏంటి?" అని అడుగుతాడు. "పల్లవి నిన్ను ప్రేమిస్తుంది కార్తీక్" అంటుంది ఇందు. ఈసారి కార్తీక్ షాక్ అవుతూ, "పల్లవి నన్ను ప్రేమించడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు ఇందు" అంటాడు. "లేదు కార్తీక్, నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు తాటాకుల పందిరి మీద నుంచి నువ్వు కింద పడ్డావు కదా! అప్పుడు నేను రవి గురించి నేను ఎంత కంగారు పడ్డానో పల్లవి నీ గురించి అంతే కంగారు పడింది. కానీ నువ్వు అదంతా గమనించుకోకుండా మమ్మల్ని చూస్తుండిపోయావు. పల్లవి నిన్ను ప్రేమిస్తుందని నాకు అప్పుడే అర్థమైంది. ఈ విషయం నీకు అప్పుడే చెప్దామనుకొని కూడా నీ మనసుని డైవర్ట్ చేయడం కోసం ఇదంతా చెప్తున్నానని అనుకుంటావేమోనని చెప్పలేదు. కానీ అప్పుడు చెప్పకపోవటం ఎంత పొరపాటు అయిందో ఇప్పుడు అర్థమవుతుంది" అని అంటుంది. కార్తీక్ అంతే ఆశ్చర్యపోతూ, "నువ్వు చెప్తున్నది నిజమేనా హిందూ" అంటాడు. "ఒక ఆడదాని మనసు మరొక ఆడదానికి అర్థమవుతుంది కార్తీక్. పల్లవి మనసులో నువ్వు ఉన్నావు అనేది నిజం" అని కీచైన్ తిరిగి కార్తీక్ చేతులు పెడుతూ, "ఇది నా దగ్గర కాదు, నీ దగ్గరే ఉండనివ్వు. పల్లవి గుర్తుగా నీ దగ్గరే ఉంచు" అంటుంది. కార్తీక్ ఆ కీచైన్ వైపు ప్రేమగా చూస్తుండిపోతాడు. "లేట్ చేయకుండా వెంటనే ఇండియా వెళ్ళి పల్లవిని దక్కించుకో కార్తీక్" అంటుంది. కార్తీక్ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తుంటాడు. రవి కార్తీక్ అలా వెళ్ళడం చూసి ఇందు దగ్గరికి వచ్చి, "కార్తీక్ ఏంటి అంత కంగారుగా వెళ్తున్నాడు" అని అడుగుతాడు. ఇందు ఉన్న విషయం చెప్తుంది. అంతా విన్న రవి మాట్లాడుతూ, "ఒక్కసారి కార్తీక్ నీ ప్రేమకు దూరమై బాధపడ్డాడు. ఇప్పుడు అలా జరగకూడదు. వాళ్ళిద్దరు కలవాలి. మనం కూడా ఇండియా వెళ్దాము" అంటాడు. మరి కొద్దిసేపటికి కార్తీక్ ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్తూ, నిజంగానే పల్లవి నన్ను ప్రేమిస్తుందా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుంటుండగా పల్లవి పంపించిన శుభలేఖ కనిపిస్తుంది. ఆ శుభలేఖని చేతిలోకి తీసుకొని కవర్లో ఉన్న పెళ్లి కార్డు తీసి చూస్తూ, పల్లవి మనసులో నేనుంటే ఆ విషయం నాకు చెప్పకుండా వాసుతో ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది అని అనుకొని తిరిగి కార్డ్ కవర్లో పెట్టబోతుండగా ఆ కవర్లో ఒక లెటర్ కనిపిస్తుంది. వెంటనే లెటర్ తీసి చదువుతుంటాడు. "హాయ్ బావా, ఎలా ఉన్నావు? నా మనసులో నిన్నుంచుకొని నీ స్థానంలో మరొక వ్యక్తిని ఊహించుకోలేక వచ్చిన సంబంధాలన్నీ నా క్యారెక్టర్ మీద నింద వేసుకొని చెడగొట్టుకుంటూ వచ్చాను బావా. కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్ వాసుతో నా పెళ్ళి కుదిరించి నన్ను ఇరకాటంలో పెట్టావు. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ఈ లెటర్ రాస్తున్నాను బావా. నేను చిన్నప్పుడు చేయి కోసుకుంది నీకోసమే బావా" అని ఉంటుంది. ఆ పదాలు విని కార్తీక్ షాక్ అవుతుంటాడు. తిరిగి పదాలు వెతుక్కుంటూ లెటర్ చదువుతుంటాడు. "మనమిద్దరం కలిసి చిన్నప్పుడు చెట్లమ్మటి పుట్టలమ్మటి తిరుగుతూ ఆడిపాడిన ఆటపాటలని మర్చిపోయావని, అసలు నా పేరు కూడా గుర్తుపెట్టుకోలేదని నువ్వు నా పేరు అడిగినప్పుడే అర్థమైంది బావా. ఇద్దరం కలిసి 2వ తరగతి వరకు మన ఊరు స్కూల్కే వెళ్ళాం బావా. తరగతి గదిలో కూడా పక్కపక్కనే కూర్చునేవాళ్ళం. కలిసే భోజనం చేసేవాళ్ళం. ఇలా ఒకరికొకరం అన్నట్టుగా కలిసి మెలిసి తిరిగాం. 2వ తరగతి అయిపోయి 3వ తరగతికి వచ్చేసరికి నువ్వు అత్తయ్య వాళ్ళతో కలిసి అమెరికా వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా స్కూల్కి వెళ్ళడం అంటే నాకు ఇష్టం లేకపోయేది. తరగతి గదిలో నా పక్కన నీ బదులు ఇంకెవరో కూర్చుంటుంటే నాకది కష్టంగా ఉండేది. రాను రాను నువ్వు దూరం అయ్యావన్న బాధ ఎక్కువైంది. ఆ బాధతోనే 3వ తరగతి 3 నెలలు కష్టంగా నెట్టుకొచ్చాను. ఇక ఆ తర్వాత నువ్వు లేకుండా స్కూల్కి వెళ్ళాలనిపించక చెయ్యి కోసుకున్నాను. అప్పుడది నువ్వన్నట్టు స్నేహమే అయితే ఆ స్నేహమే పెరుగుతూ ప్రేమగా మారింది బావా. అమెరికా నుంచి అత్తయ్య వీడియో కాల్ చేసినప్పుడల్లా నా కళ్ళు నీకోసం వెతికేవి. కానీ నువ్వు మాత్రం కనిపించకపోయేవాడివి. తర్వాత నువ్వు ఇందూని ప్రేమిస్తున్నావని అత్తయ్య చెప్పింది. అయినా సరే నా మనసులో నీకు తప్ప ఎవ్వరికీ చోటివ్వకూడదని
నాకు వచ్చిన సంబంధాలను చెడగొట్టుకుంటూ వచ్చాను. కానీ నువ్వు కుదిరిచ్చిన ఈ సంబంధాన్ని చెడగొట్టుకోలేకపోతున్నాను బావా. ఎందుకంటే నీ ఫ్రెండ్ వాసుకి నీ మీద చెడు అభిప్రాయం కలుగుతుందనే భయం. అందుకే ఈ పెళ్ళికి మౌనంగా ఒప్పుకున్నాను బావా. అన్నట్టు మరొక విషయం, నేను 3వ తరగతి 3 నెలల వరకే చదివానని నీకు తెలుసుగా. అందుకే నాకు రాయటం బాగా రాదు. ఒత్తులు పల్లులు పోయి ఉంటే నన్ను మన్నించు బావా అని ఉంటుంది. అంతగా ప్రేమిస్తున్న మరదల్ని తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు కార్తీక్. కార్తీక్ పల్లవి కోసం కారులో వాళ్ళ ఊరికి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు కార్తీక్కి రోడ్డు మీద పొలాల గట్లు, చెరువు గట్లు చూస్తుంటే అవి ఇంతకు ముందు కన్నా ఇంకా అందంగా కనిపిస్తూ, ఆ ప్రదేశాల్లో చిన్నప్పుడు మరదలతో కలిసి తిరిగిన ఆటపాటలని గుర్తొస్తూ కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. రోడ్డు పక్కన ఉన్న స్కూల్ని చూస్తూ క్లాస్ రూమ్లో మరదల పక్కన కూర్చొని పాఠాలు నేర్చుకున్న రోజులు గుర్తు చేసుకుంటూ ఆ తీయటి జ్ఞాపకాలతో మేనమామ ఇంటి ముందుకు వస్తాడు. ఇంటి ముందు పెళ్లి బ్యాండ్ మేళాలతో మారుమోగుతూ కోలాహలంగా ఉంటుంది. కార్తీక్ ఆతృతగా లోపలికి వెళ్తాడు. అందరూ కార్తీక్ని చూడగానే రాడనుకున్న కార్తీక్ వచ్చాడని సంబరపడుతుంటారు. కార్తీక్ కళ్ళు పల్లవి కోసం వెతుకుతుంటాయి. పెళ్ళికొడుకుగా తయారైన వాసుతో పాటు ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి, పెళ్లి కుదిర్చిన వాడు పెళ్లిలో లేకపోతే ఎలా అనుకుంటున్నాంరా, అంతలోనే నువ్వు వచ్చావు కార్తీక్ అంటుంటారు. ఇంతలో శాంతి భర్తతో పాటు అక్కడికి వచ్చి కొడుకుని చూసి ఆశ్చర్యపోతూ, పెళ్ళికి రానని చెప్పావు కదా కార్తీక్ అని కొడుకు మొహంలో ఆందోళన గమనించి, ఏంటి నాన్న అలా ఉన్నావు అని అడుగుతుంది. అమ్మ, పల్లవి ఎక్కడ ఉంది అని ఆతృతగా అడుగుతాడు. శాంతి ఆశ్చర్యపోతూ, పల్లవి పెళ్లి మండపంలోకి రావడానికి తయారవుతుంది, తన రూమ్లోనే ఉంది అంటుంది. కార్తీక్ ఫాస్ట్గా పల్లవి రూమ్ వైపు వెళ్తాడు. అందరూ కార్తీక్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. కార్తీక్ పల్లవి రూమ్ డోర్ కొడుతూ, పల్లవి పల్లవి అని పిలుస్తుంటాడు. కానీ పల్లవి డోర్ తీయదు. పల్లవి డోర్ తీయకపోయేసరికి కార్తీక్తో పాటు మిగతా అందరు కూడా కంగారు పడుతుంటారు. కార్తీక్ అలా డోర్ కొట్టి కొట్టి ఆ పక్కనే ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూస్తాడు. లోపల పల్లవి పెళ్లి కూతురు గెటప్లో కనిపిస్తూ నోట్లో నుండి రక్తం కక్కుతూ కింద పడి ఉంటుంది. పల్లవిని ఆ పరిస్థితిలో చూసి కార్తీక్ భయపడుతూ డోర్ దగ్గరికి వచ్చి డోర్ని గట్టిగా తన్ని లోపలికి వెళ్తాడు. కింద పడుకుని ఉన్న పల్లవిని ఒడిలోకి తీసుకొని పల్లవి పల్లవి అని పిలుస్తాడు. పల్లవి నిదానంగా కళ్ళు తెరిచి కార్తీక్ని చూసి చిరునవ్వు చిందిస్తూ, వచ్చావా బావా, చెయ్యి కోసుకుంటే చనిపోనేమోనని భయపడి ఈసారి గాజు ముక్కలు మింగాను బావా అంటుంది. మిగతా వాళ్ళు కూడా పల్లవిని చూసి భయపడుతుంటారు. కార్తీక్ కన్నీళ్లతో మాట్లాడుతూ, ఎందుకు ఇంత పని చేశావు పల్లవి అంటాడు. వాసు చాలా మంచివాడు బావా. వాసుని పెళ్లి చేసుకుంటే ఇందు నిన్ను మర్చిపోయినట్టు నేను కూడా వాసు ప్రేమలో పడి నిన్ను మర్చిపోతానేమోనని భయం వేసింది బావా. అందుకే చచ్చిపోవాలనుకున్నాను అంటుంది. పల్లవి మాటలు విని వాసుతో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు. కార్తీక్ కన్నీళ్ళు పెట్టుకుంటూ, నీ బావ నీకోసం వచ్చాడు పల్లవి, నీకేమీ కాదు అంటాడు. పల్లవి మళ్ళీ స్పృహ కోల్పోతుంది. కార్తీక్, ముందు పల్లవిని హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అంటాడు కార్తీక్ తండ్రి. కార్తీక్ కంగారు పడుతూ పల్లవిని ఎత్తుకుంటాడు. మరి కొద్దిసేపటికి హాస్పిటల్లో పల్లవికి కార్తీక్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసి కార్తీక్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుండగా కార్తీక్ హ్యాండ్స్ షేక్ అవుతుంటాయి. అప్పుడే ఇందు అక్కడికి వచ్చి, నీ హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి కార్తీక్, పల్లవికి నువ్వు ఆపరేషన్ చేయలేవు, తనకు ఆపరేషన్ నేను చేస్తాను, నువ్వు కంగారు పడకు అని ఇందు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. మరికొన్ని రోజులకి బంధువులు స్నేహితుల మధ్య కార్తీక్ పల్లవి మెడలో తాళి కడుతుంటాడు. ఆ పెళ్ళిని వాసు కూడా బిక్కమొహంతో చూస్తుంటాడు. ఫ్రెండ్స్ వాసు దగ్గరికి వచ్చి సరదాగా మాట్లాడుతూ, మామా, ఇప్పుడు నువ్వు బక్కరా అయ్యావు కదా, నీ పరిస్థితి ఎలా ఉందో మాకు చెప్పవా అంటూ వాసుని ఆట పట్టిస్తుంటారు. కార్తీక్ కూడా వాళ్ళని చూసి నవ్వుతుంటాడు. నన్ను చూస్తే మీ అందరికీ వేళాకోళంగా ఉందా అని వాసు ఏడుమొహంతో అంటాడు. కొద్దిసేపటికి కార్తీక్ వాళ్ళ దగ్గరకు వచ్చి, బాధపడకు వాసు, నీకు ఆల్రెడీ మా రెండో మరదలతో పెళ్లి కుదిరిచాను అంటాడు. వాసు సంతోషపడుతూ, నిజమా కార్తీక్, అయితే ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అంటాడు. ఇంతలోనే ఏం మాట్లాడతావురా అంటారు ఫ్రెండ్స్. వాసు కాస్త ఇబ్బంది పడుతూ, నేను రెండోసారి కూడా బక్రా కాలేనురా
అందుకే ముందే తన దగ్గరికి వెళ్ళి తన మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తాడు. వాసుతో పాటే మిగతా ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ వెళ్తారు. కార్తీక్ వెళ్తున్న వారి వైపు చిరునవ్వుతో చూస్తుండగా ఆ పక్కనే ఉన్న తన చూపు పల్లవి మీద పడుతుంది. పల్లవి వాళ్ళ పిన్ని దగ్గర నిలబడి నవ్వుతూ మాట్లాడుతుంటుంది. కార్తీక్ పల్లవి వైపు చిరునవ్వుతో అభిమానంగా చూస్తుంటాడు. పల్లవి వాళ్ళ పిన్నితో మాట్లాడుతూ మాటల మధ్యలో తన బావ వైపు సడన్గా చూస్తుంది. పల్లవికి కార్తీక్ తన వైపే చూస్తున్నాడని అర్థమై కాస్త సిగ్గుపడుతూ కార్తీక్ వైపు చూస్తుంటుంది. కార్తీక్ పల్లవిని దగ్గరికి రమ్మన్నట్టుగా తన కళ్ళతో సైగ చేస్తాడు. పల్లవి అంతే సిగ్గుపడుతూ కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్ పల్లవి కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ తనను దగ్గరికి తీసుకొని స్వచ్ఛమైన ప్రేమతో తన నుదుటిన చుంబిస్తుంటాడు. తన బావ ప్రేమకు పల్లవి సంతోషపడుతుంటుంది. కార్తీక్ తనకి అలా ముద్దు పెట్టి హృదయానికి హత్తుకుంటాడు. పల్లవి కూడా తను ఎంతగానో ప్రేమించిన బావ కౌగిల్లో ఒదిగిపోతుంది. కార్తీక్ తల్లిదండ్రులు, పల్లవి తల్లిదండ్రులు వాళ్ళ జంటని అలా చూసి ఆనందపడుతుంటారు. శోభనం గదిలో పల్లవి కార్తీక్ పక్కన కూర్చొని మాట్లాడుతూ, అందరూ నన్ను సంవత్సరం తిరిగేసరికి తల్లివి కావాలని చెప్పి లోపలికి పంపించారు బావా అని మాటలు చెప్తుంటే కార్తీక్ తన మాటలు విని నవ్వుతుంటాడు. కానీ బావా, నేనేమో 3వ తరగతి 3 నెలల వరకే చదివాను. నువ్వేమో దొంగ డాక్టర్వి. మరి మనం బతికేది ఎలా బావా అంటుంది. ఏయ్, ఇంకొకసారి నన్ను దొంగ డాక్టర్ అన్నావంటే మూతి మీద ఒక్కటిస్తాను. నిన్ను తల్లిని చేసే కంటే ముందు నీకు చదువు నేర్పించి ఈ అమాయకత్వం నుండి బయటపడేయాలి అంటాడు తనని దగ్గరికి తీసుకుంటూ. శుభం. ఇదండి ఈ కథ. స్టోరీ బాగుంది అని మీ మనసుకు అనిపిస్తే నా రచనకు, నా కష్టానికి దయచేసి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కథపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఇంకా సంతోషం. నేను రాస్తున్న సీరియల్స్ ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే దయచేసి ఆ సీరియల్స్ కూడా ఫాలో అవ్వండి. ఇక సెలవు.